భరద్వాజ గారు 2024 సంక్రాంతి సీజన్ రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ రిలీజ్ అయిపోయినాయి. అవును. ఈరోజు మనం రిలీజ్ అయిన సినిమాల గురించి మాట్లాడుకుంటే సంక్రాంతి విన్నర్ అని చెప్పేసి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ సినిమా పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూస్తే మీ దృష్టిలో ఏమనిపిస్తుంది? ఇప్పుడు 4 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు బయలు. అవును, అంటే మనం ఆర్డర్ వెనక నుంచి వేద్దామండి. సరే చెప్పండి. 4 సినిమాలు రిలీజ్ అయినాయి. 4, 3, 2, 1 అలా వెళ్దాం. 4వ నెంబర్ ప్లేస్లో గుంటూరు కారం సినిమా నిలబడుతుంది. ఓకే. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అవి ఆల్రెడీ ప్రపంచం అంతా మాట్లాడేసుకుంది, మళ్ళీ మనం మాట్లాడుకోనక్కర్లేదు. అంటే చాలా అంచనాల మధ్య రిలీజ్ అయింది ఆ సినిమా. ఆ అంచనాలు ఫస్ట్ డే కలెక్షన్స్ మీద కూడా ప్రభావం చూపించింది, కానీ ఆ సినిమా ఆడియన్స్ని పట్టుకోవటంలో ఫెయిల్ అయింది. ఇదివరకు రోజుల్లో ఒక పెద్ద హీరో సినిమా అంటే అది ఎలా ఉన్నా చూసేవాళ్ళు వెళ్ళి, ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. ఇప్పుడు సినిమా బాలేదు అనే టాక్ వచ్చిన మరుక్షణం ఆగిపోతున్నారు వెళ్ళేవాళ్ళు. ఆగిపోయి 4 రోజులు ఆగితే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం అనే పరిస్థితికి వెళ్ళారు. ఆల్టర్నేటివ్ వచ్చేసింది కాబట్టి పెద్ద హీరో ఇదివరకు రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి రోజుల్లో సినిమా ఎలా ఉన్నా ఒకసారి చూడాలి అనుకునేవాళ్ళు. అందుకని మీకు మొదటి వారం 10 రోజులు పల్చగా అయినా జనం ఉండేవాళ్ళు. ఈ రోజున ఎంత పెద్ద హీరో ఉన్నా కానీ సినిమా బాలేదు అనే మాట బయటకు వచ్చేస్తే రెండో రోజు థియేటర్ దగ్గర జనం కనబట్ల. ఆ పరిస్థితి గుంటూరు కారం సినిమాకి వచ్చింది. కాబట్టి గుంటూరు కారం 4th ప్లేసు. చాలా ఆశలు పెట్టి ఇబ్బంది పెట్టిన సినిమా అది. ఆ తర్వాత ప్లేస్లో సైంధవ్, థర్డ్ ప్లేస్. సైంధవ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయన జెన్యూన్గా నమ్మాడు ఆ కంటెంట్ని. డైరెక్టర్ కూడా ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా చేయాలి అనే పథకం ప్రకారమే వెళ్ళాడు. కాకపోతే వెంకటేష్ నుంచి ఈ తరహా సినిమా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం ఎంటర్టైన్మెంటు ఇవన్నీ అనుకున్నారు, కానీ టోటల్గా యాక్షన్ ప్యాక్డ్. దానిలో కొంత సెంటిమెంటు, కొంత మెడికల్ మాఫియా ఇవన్నీ వాడారు రకరకాలుగా. అయితే వైలెన్స్ రోల్ చాలా పెరిగింది సినిమాలో. ఎప్పుడైతే యాక్షన్ డ్రామా అనుకున్నాడో ఆటోమేటిక్గా వైలెన్స్ వైపు వెళ్ళింది సినిమా. ఆయన అంటే ప్రధానంగా మంచి పాయింట్స్ తీసుకున్నాడు. ఈ మధ్యకాలంలో అంటే పిల్లల్లో పెరుగుతున్నటువంటి ఆయుధ వ్యామోహం, దీని మీద కొంత అంటే వైలెన్స్ కంటే కూడా దీని మీద ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి ఉంటే సినిమా ఇంకొంచెం బెటర్గా ఉండుండేది. అది మంచి పాయింట్ అది. అలాగే ఈ సూపర్ మ్యాన్లు, గన్ మ్యాన్లు, తర్వాత హీరోస్, సూపర్ హీరోసు, అవును, ఈ మార్వెల్ హీరోస్, వీళ్ళ ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుంది అది కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేశాడు ఆ సినిమాలో. వాటికంటే కూడా యాక్షన్ పార్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేయటంతో వీటి ప్రాధాన్యత తగ్గింది. ఎప్పుడైతే అది తగ్గిందో అంటే రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ వెళ్ళినప్పటికీ దానికి రావాల్సినటువంటి రియాక్షన్ రాలా ప్రేక్షకుల నుంచి. అవును, అందుకని అది థర్డ్ ప్లేస్లోకి వెళ్ళింది. దాని తర్వాత ప్లేస్లో నాగార్జున సామిరంగ. ఈ నా సామిరంగ అనే సినిమా నాగార్జునకి చాలా అవసరమైనటువంటి హిట్. అది ఎట్టి పరిస్థితుల్లో అంటే సంక్రాంతికి రిలీజ్ అయితే తప్ప అది హిట్ కొట్టే పరిస్థితి లేదు అనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నారు. చాలా అంటే స్క్రిప్ట్ మీద చాలా టైం తీసుకున్నారు. షూటింగు అలాగే ఎడిటింగ్ ఇవన్నీ కూడా ఈ మొన్న 5వ తారీఖు వరకు షూటింగ్ చేశారు. అవును, ఫస్ట్ వీక్ వరకు చేసి చాలా కష్టపడి మొత్తానికి థియేటర్లోకి పట్టుకొచ్చారు. అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ మధ్య రిలీజ్ చేశారు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో, ఏదైతే నమ్మారో అది వర్కౌట్ అయింది. నాగార్జున్ని ఆడియన్స్కి తను ఎలా చూపించాలనుకున్నాడో అలా చూపించడం మాత్రమే కాకుండా ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించాడు. కొత్తగా కనిపించాడు నాగార్జున, కూడా కొత్తగా కనిపించాడు. తన రొటీన్ ఫార్ములాకి కొంచెం భిన్నంగా ఆ కత్తి నోట్లో పెట్టుకుని వెళ్ళటము ఇలాంటివి. అయితే ఇందులో కూడా వైలెన్స్ కొంచెం ఉంది. వైలెన్సు, నరకటాలు దాని పాత్ర ఉన్నప్పటికీ కొంత లిమిటేషన్లో నడిచింది. కొంత ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషనల్ డ్రామా ఉంది. ఇవన్నీ కలిసి సామిరంగ సినిమాని సెకండ్ ప్లేస్లో నిలబెట్టాయి.
ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్లో నిలబడినటువంటి సినిమా గురించి మాట్లాడుకుందామండి. హనుమాన్. హనుమాన్. హనుమాన్ అది 2 లేయర్స్లో కథ రాసుకున్నాడు ఆయన. అయితే ఇక్కడ ఒక సిమిలారిటీ ఉంది హనుమాన్కిను సైంధవ్కి. హనుమాన్లో కూడా మార్వెల్ హీరోలు, సూపర్ హీరోలు అవి పిల్లల మెదళ్ల మీద వేస్తున్నటువంటి ప్రభావాలు, దాని మీద కొంత చర్చ మొదలైంది ఆ సినిమాలో. అవును. అయితే తను కూడా దాని మీద నిలబడలేదు. కొంచెం ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశాడు అక్కడ. ఒక లేయర్లో ఒక కథ రాసుకున్నాడు. ఈ సూపర్ హీరోసు ఈ పద్ధతిలో ఒక లేయరు, దానిలో భాగంగానే మానవాతీత శక్తి ఎక్కడన్నా ఉంటే దాన్ని గ్రాప్ చేయాలనుకోవటం, ఇదంతా చేసేది. అవును. ఇదంతా ఒక లేయర్ వేసుకుని రెండో లేయర్లో పాలెగాడి పాలనలో ప్రజలు బాధలు పడటం, ఆ బాధల నుంచి బయటపడటం కోసం యుద్ధం చేయటం, ఆ యుద్ధానికి ఆ ఊళ్ళో జులాయిగా తిరిగేటువంటి ఒక యువకుడు నాయకత్వం వహించటం తనకై తెలియకుండా. ఇది రొటీన్ ఫార్ములా కథే అయినప్పటికీ వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా వర్కౌట్ అయింది. ఎంగేజ్ చేయగలిగాడు. ఈ 2 లేయర్స్ని మిక్స్ చేయగలిగాడు బాగానే, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ. కాకపోతే సీక్వెల్ ఉంది అనే ఉద్దేశంతో ప్రీ క్లైమాక్స్ని సస్టైన్ చేయటం వదిలేశాడు ఆయన. అది గనక సస్టైన్ చేసి ఉంటే ఇంకో లెవెల్కి వెళ్ళి ఉండేది. రెండోది, ఈ సినిమా మీద ఒక సింపతి వేవ్ వచ్చింది ఆడియన్స్లో. ఆ సింపతి వేవ్ కూడా ఇప్పుడు సినిమాకి ఉపయోగపడుతోంది. అంటే ఈ సినిమాకి స్క్రీన్స్ ఇవ్వలేదు, ఇవన్నీ మాట్లాడారు. ఈ నేపథ్యంలో నెమ్మదిగా ఆ సినిమా మీద సింపతి వేవ్ క్రియేట్ అయ్యి దానికి ఒక హైప్ క్రియేట్ చేసి నెమ్మదిగా విజయపథంలోకి నెట్టేసింది ఆ సినిమాని. దాంతో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. నెమ్మదిగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి, డే బై డే పెరుగుతున్నాయి. అది పాన్ ఇండియా లెవెల్లో కూడా పెరుగుతున్నాయి నెమ్మదిగా. రివ్యూస్ కూడా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి సినిమాలో. దాని సీక్వెల్ ఎలా ఉంటుంది అనేటువంటి ఒక కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేసే పద్ధతిలో కూడా సినిమా నిలబడింది. అందుకని నెంబర్ 1 ఈసారి హనుమానే. విన్నర్ హనుమాను. తర్వాత ప్లేస్లో నాగార్జున గారు. అవును. నాగార్జున గారి సామిరంగ, ఆ తర్వాత వెంకటేష్ గారి సైంధవు, ఆ తర్వాత ప్లేస్లో వచ్చిన గుంటూరు కారం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఓకే. ఇది టోటల్గా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల ఆర్డర్. ఓకే.